దేవునామానికి స్తోత్రం. ఆత్మ సంగముతో చెప్పుచున్నమాట, చెవిగలవాడు వినుగాక. అయితే నువ్వు వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. అదే మాట. అయితే నువ్వు వేడిగా ఉండు, మండుతూ ఉండు, మన్నించబడుతూ ఉండు, లేదా చల్లారిపోయినట్టుండు. సంఘంతో, సంఘములోని విశ్వాసులతో, సంఘములో విశ్వాస సమూహములు ఉంటాయి కనుక, విశ్వాసులు ఒక సమూహంగా ఉంటారు కనుక వారితో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అయితే చల్లగా ఉండు, నిన్ను మండించే పూచి నాది. లేదా మండించబడుతూ ఉండు, ఆ మంట ఆరిపోకుండా చూసే బాధ్యత నాది. నులివెచ్చగా ఉండొద్దు, వేషధారిగా ఉండొద్దు, రెండు తలంపులతో నువ్వు ఉండొద్దు, రెండు పడవల మీద నువ్వు కాళ్ళెయ్యొద్దు. దేవునామానికి స్తోత్రం. యేసు ఏదైతే వద్దన్నాడో అది నాకు సాధ్యమైన సర్కస్ చేయటానికి మనం ప్రయత్నం చేస్తే నష్టపోయేది మనమే. యేసు ప్రభు స్వయంగా ప్రేమతో చెప్తున్నమాట. అయితే ఆ ప్రక్కనన్నా ఉండు, ఈ ప్రక్కనన్నా ఉండు. ఈ ప్రక్కన ఉంటే ఏ రీతిగా నీకు సహాయం చేయాలో నీకు అందుతుంది. ఈ ప్రక్కన పడిన స్థితిలో ఉంటే మళ్ళా లేవాలని కాశి ఉంటే ఇక్కడ కూడా నీకు సహాయం దొరుకుతుంది, మళ్ళా నిన్ను మండించే కార్యం జరుగుతుంది. కానీ మధ్యలో ఉంటే ఇంకా ముందుకు పోయి అంటున్నాడు, ఉమ్ము వేస్తాను అంటున్నాడు. ఉమ్మ వేయాల్సి వస్తుంది, నిన్ను విడిచిపెట్టాల్సి వస్తుంది, నిన్ను విసర్జించాల్సి వస్తుంది నిన్ను అని చాలా తీవ్రంగా మాట్లాడతాడు. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.